బండి, ఒరిస్సా బండి. करो लाइक करो में उड़ी करो क्या बोलते हैं. టైం 5:59 స్టార్ట్ అవుతుంది. హాయ్ గైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ NH16లో అయితే ఉన్నాం. ఒరిస్సా వెళ్తున్నాం. శ్రీకాకుళం నుంచి 105 కిలోమీటర్స్. కానీ హైలైట్ ఇందాక సీన్ వేస్తా, ట్రైన్ వెళ్ళింది, వ్యూస్ క్లౌడీ. అందుకే మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. 2-3 ప్లాన్ చేసాం. మీకు 2-3 వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు అనమాట. మన ఛానల్ని లైక్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం బ్రో. ఆన్ ది వే 105 కిలోమీటర్స్. టిఫిన్ మంచి దాబా లేదంటే మంచి ప్లేస్ చూసి తిందాం. ఓకేనా? ఇంకా స్టార్ట్ అవుదాం. ఆల్రెడీ 30 కిలోమీటర్స్ వచ్చాం. మధ్యలో ఇస్తున్నాం ఇంట్రో. ఓకే లెట్స్ గో. ప్రెజెంట్ మన ఆంధ్రాలో అయితే పెట్రోల్ ప్రైస్ అయితే 112 రూపీస్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే మనం టిఫిన్ కోసం అయితే ఆగాం. పలాస దాటేసాం. 80 కిలోమీటర్స్ వచ్చేసాం ఆల్రెడీ. సన్ రైజ్ కూడా అయింది కానీ కొంచెం క్లౌడీగా ఉంది. ఇంకా టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుదాం. టైగర్ జోన్ అంటున్నారు దగ్గర, గంధహతి వాటర్ ఫాల్స్ దగ్గర. చూద్దాం ఎలా ఉంటుందో. టైగర్ వస్తే మనం అసలుకి పుష్ప తగ్గేదలే. చూద్దాం. టిఫిన్ చేద్దాం. కుడుం కదా, బాగుంది. ప్రెసెంట్ అయితే మనం టిఫిన్ అయితే చేసేసాం. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. బ్రో ఇక్కడ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం మాటల్లో చెప్పేది కాదు. అక్కడ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. గంధహతి వాటర్ ఫాల్స్ ఒరిస్సాలో ఎంత బాగుంటుందని. అది డిసెంబర్ వింటర్లో ఇంత అద్భుతమైన ప్లేస్ ఇంకెక్కడ దగ్గర, శ్రీకాకుళం దగ్గరలో అయితే లేదు. ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. బడ్జెట్లో చాలా దగ్గరలో ఉంది శ్రీకాకుళంకి. నాకైతే పిచ్చగా నచ్చేసింది భయ్య. సింపుల్గా ఆసమ్. ఆ రోడ్స్ కానీ, ఆ కర్వ్స్ కానీ, ఆ మేఘాలు దగ్గరగా ఉంటున్నట్టు, ఇంకా కొండెక్కుతున్నప్పుడు మనకు దగ్గరలో ఉన్నప్పుడు హైలైట్గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మాత్రం వ్యూస్ వర్త్ ఇట్. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. గైస్ ఒరిస్సా ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ ఒరిస్సా ఎంటర్ అయిపోయాం మనం. వెల్కమ్ టు ఒరిస్సా బ్రో. మనం గంధహతి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ 20 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ ఉంది. అండ్ ఇక్కడ బైక్స్ పెట్టేసాం. ఇంకా ఫ్రంట్కి అలా వెళ్ళాలి. కొంచెం చిన్న ట్రెక్ ఉంది. ఫ్రంట్ చూస్తే ఇది ఎంట్రీ. నడాలనుకుంటా. మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది. ఏదో వ్యూస్ మాత్రం హైలైట్ అబ్బా. వచ్చే దారిలో మీరైతే ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. బెస్ట్ ఫ్యామిలీ ట్రిప్ అవుతుంది. హైలైట్. శ్రీకాకుళం కూడా 105 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. వైజాగ్ అయితే కొంచెం దూరం 200 వస్తుంది. వైజాగ్ వాళ్ళకి అరకు దగ్గర 100 ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇది 100 అనమాట. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి బెస్ట్ వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంటుంది. మళ్ళీ సీతంపేట వెళ్ళొచ్చు మీరు. ఎంట్రీ చూడండి. అలా నడుచుకొని వెళ్దాం. అలా నడుస్తూ అయితే వెళ్తున్నాం. బ్రో కూడా వ్లాగ్ చేస్తున్నారు. ఇక్కడ పార్క్ అయితే ఒకటి ఉంది. మీరు కొంతసేపట్లో ఒక అమేజింగ్ వ్యూ చూడబోతున్నారు. ఇది పార్క్. లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ హైలైట్గా ఉందన్నమాట. చూపిద్దాం. ఓ మై గాడ్ బ్రో, అదే వాటర్ ఫాల్స్. బాబా చూసారుగా, ఇదే వాటర్ ఫాల్స్, గంధహతి వాటర్ ఫాల్స్. బా
ఇంకా సమ్మర్లో వెళ్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. అది సారీ బ్రో, వింటర్లో డిసెంబర్లో అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది. ఇప్పటికే వాటర్ ఫ్లో అంత ఉందేంటి గురుగారు. ఆహా, ఇంకా పైప్ ఇక్కడ కనెక్ట్ చేశారు. పైప్ కనెక్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది. ఉందబ్బా, ఇంకా డిసెంబర్లో వస్తే ఇంకా వాటర్ ఫాల్ ఉంటుంది. నేను గూగుల్ మ్యాప్స్లో చూసా, గూగుల్లో ఇంకా హైలైట్గా ఉంది. ఇప్పుడు కూడా హైలైట్గా ఉంది మీరు తాడాలనుకుంటే. బట్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లోపలికి ఆల్కహాల్ తేకూడదు, సబ్బులు తేకూడదు, షాంపూలు తేకూడదు, అండర్వేర్తో దిగకూడదు. అంతే బ్రో, గోచితో దిగకూడదు సింపుల్గా చెప్పాలంటే. మీకు వాయిస్ ఎలా వస్తుందో నాకు తెలీదు. ఒక్కసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దామమ్మా. మీకు కొంచెం వాయిస్ డిఫరెంట్గా రావచ్చు, బట్ ఏంటంటే మనకి వాయిస్ రావాలి కాబట్టి ఇంకా ఆన్ చేయాల్సిందే. ఇదే గంధహతి వాటర్ ఫాల్స్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇన్ ఒరిస్సా అండ్ నియరెస్ట్ టు శ్రీకాకుళం అనమాట. శ్రీకాకుళం దగ్గర అద్భుతమైన వాటర్ ఫాల్స్. ఇట్స్ టైమ్ ఫర్ డ్రోన్ షాట్స్ అనమాట. డ్రోన్ షాట్స్ కొన్ని క్లిప్స్ ఎంజాయ్ చేయండి. बोलो, సబ్స్క్రైబ్ करो. हिंदी नहीं, उड़िया में ఒడియాలో సబ్స్క్రైబ్ ని తెలుగులో సబ్స్క్రైబ్ ఏంటంటారు? चाहिए. करो, లైక్ करो. लाइक करो में उड़िया क्या बोलते? करो और అని అంటారు. करो. ओके, करो सब्सक्राइब करो. సబ్స్క్రైబ్ करो. ఓకే సబ్స్క్రైబ్ ఓరో, లైక్ ఓరో, అన్నీ ఓరో. ఒడియా బిస్కెట్ में ఓరో. ఛానల్లో చాలా కష్టపడి మనం వీడియోస్ చేస్తున్నాం. చాలామంది ట్రావెలర్స్ అలానే కష్టపడి వీడియోస్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంధహతి వాటర్ ఫాల్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు వెళ్తున్నారో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్. అంటే మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, వెన్ యూఆర్ ప్లానింగ్ టు గో గంధహతి వాటర్ ఫాల్స్. అద్భుతంగా ఉంది. అండ్ గంధహతి వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఒక హిల్ స్టేషన్ ఉంది, పైనుంచి వ్యూ పాయింట్ హైలైట్గా ఉంటుంది అనమాట. దానికి ఈసారి ఇప్పుడు వెళ్ళట్లేదు, నెక్స్ట్ టైం వెళ్తున్నాం. మీకు చెప్పాను ఆల్రెడీ, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇక్కడ కొన్ని వీడియోస్ డిస్ప్లే చేస్తున్నా, మీకు నచ్చితే దాన్ని కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ పిల్లలతో వస్తే ఇక్కడ పార్క్ కూడా ఉంది, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సరేనా, పిల్లలతో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఫీల్ అవ్వకండి. వెళ్ళొస్తా.